येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। తండ్రి గురుదేవ కళ్ళు నీళ్ళు వచ్చేసింది అక్కడ. మనం కిందటిసారి ఏం చెప్పుకున్నామంటే ఆత్మహత్య చేసుకునేవాడు ఈ శరీరాన్ని మాత్రమే పోగొట్టుకుంటున్నాడు. వాడు ఆత్మహత్య చేసుకున్న వాడి కింద లెక్క కాదు. ఎందుకు అంటే ఇంకా 2 శరీరాలు వాడికి ఉన్నాయి. అవి ఈథర్లో తిరుగుతూ ఉండాలి. ఆ తిరుగుతూ ఉన్నవి ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా వాడు 25-30 ఏళ్ళకే కనుక చచ్చిపోయి ఉంటే, ఇక్కడ దేహాన్ని త్యాగం చేసి ఉంటే ఇంకా 100 ఇయర్స్ కదా, వాళ్ళ లైఫ్ ఎంత ఉందో మనకు తెలియదు. ఆ మిగిలిన సంవత్సరాలు ఈ ఈథర్లో తిరుగుతూ ఉండాలి. వాడు ఈ పైలోకానికి వెళ్ళటానికి పుణ్యపాపాలు వస్తే మనం దేహం అయిపోయినాక పైలోకాలకు వెళతాం కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న మాట ప్రకారం మనం పైలోకాలకు వెళతామని అనుకోవాలి కదా. ఏమో పోయినవాడేవాడు ఇప్పటిదాకా నేను పోయినాను ఫలానా లోకంలో ఉన్నానని చెప్పలే. ఉన్నానని వాడు కనుక చెప్పినట్టయితే మరి నిజమే అనుకోవాలి. వాడి కోసం ఎంతమంది ఏడిచి మొత్తుకుంటున్నా ఒక్కడైనా వెనక్కి వచ్చి ఒకవేళ చెప్పాడంటే కల్లో చెప్పాడంట. కల్లో వాళ్ళు అనుకున్నటువంటి బొమ్మే వస్తుంది, నిజంగా ఎవడు రాడు. అసలు సంబంధమే లేదు. నాటకం అయిపోయిన తర్వాత నాటకంలో వేసేంతవరకే వాడు భార్య వీడు భర్త. నాటకం అయిపోయిన తర్వాత వాడు నీకు నాకే అసలు నాటకం అయిపోయాక నన్ను ఆ కారులో అక్కడి దాకా దించబోయా, నా కారు పాడైపోయింది, ఇప్పటిదాకా నన్ను వదిలిపెట్టి ఉండలేనన్నావు కదా అంటే, అమ్మ నాకు లేదు నేను ఇంకో రూట్లో పోతున్నాను అంటాడు కదా. నిజంగా జరిగేదే అది. అందుకని మరి ఎవర్రా ఆత్మహత్య చేసుకున్నవాడంటే, నువ్వు బతికుండగానే నీ ఆత్మను నువ్వు తెలుసుకోకుండా పోతే, అంటే నీ నేనును నువ్వు తెలుసుకోకుండా పోతే ఆ ఆత్మని హత్య చేసిన వాడు. అది ఎట్లాంటిది అంటే, మన ఇంట్లోకి ఎవరైనా ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడు వచ్చి కూర్చున్నాడు, నేను ఇంట్లో వంటింట్లో పనులు చేసుకుంటూ అన్నీ ఉంటే వాడు ఏమనుకుంటాడు కదా. ఎంతసేపు కూర్చుంటాడు? కొంచెంసేపు ఉండి ఒరే వీడు అస్సలు పట్టించుకోవట్లే, వీడింటికి నేను వచ్చినా కూడా అని వాడు వెళ్ళిపోతాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ శరీరాన్ని సృష్టించుకుని ఇందులో వచ్చి కూర్చున్నవాడిని మనం పట్టించుకోకుండా ఉంటే అది ఆత్మహత్య చేసినట్లు. అంటే ఎవరిని పట్టించుకోవాలరా? నేను. నీ దగ్గర ఒక నాది నేను అని ఉంటే ఆ అసలు ఒరిజినల్ నేను నువ్వు పట్టించుకోకుండా, మీకు అందరికీ తెలుసు ఒరిజినల్ నేనును పట్టించుకోకుండా మరి ఎవరిని పట్టించుకుంటున్నాం మనం? నాదైన నేనును అంటే నకిలీ నేనును పట్టించుకొని దాంతో మనం వ్యవహారం చేసుకుంటుంటే అటువంటి వాడు అంటే మనం అందరం కదా.
నకిలీ నేను పట్టించుకుని ఆ నేనే అన్నీ చేస్తోంది అనుకునేవాడు వాడు ఎక్కడికి పోతాడు అంటే, వాడు ఆత్మను హత్య చేసిన వాడు తాన్స్తే ప్రేత్య అధో గచ్చంతి, వాడు అధోలోకాలకు వెళతాడు. వాడు ప్రేత్య అసూర్యానామలోకాహ అంధేన తమస అన్నాడు. ఇంకా అసూర్యానామలోక అంటే సూర్యుడు లేనటువంటి చోటు, సూర్యుడు లేని చోటు అసలు ఉండదు. సూర్యకాంతి ప్రవేశించలేని చోటు ఉండదు. ఏదైనా అడ్డు వేసుకుంటేనే సూర్యకాంతి ప్రవేశించదు, అంతే కదా. సూర్యకాంతి ప్రవేశించని చోటు అంటే థర్మాస్ ఫ్లాస్క్లో వ్యాక్యూమ్, అక్కడికి సూర్యకాంతి ప్రవేశించదు. సూర్యకాంతి ప్రవేశించింది అంటే మిగిలిన 4 భూతాలు ప్రవేశిస్తాయి. సూర్యకాంతి కనుక ఒకవేళ ప్రవేశిస్తే మిగిలిన 4 భూతాలు ప్రవేశించగలవు. థర్మాస్ ఫ్లాస్క్లో సూర్యకాంతి ప్రవేశించదు అంటే మిగిలినవి కూడా ప్రవేశించటల్లే. అందుకనే లోపల పోసినటువంటి కాఫీ కానీ మంచినీళ్ళు కానీ చల్లగా వేడిగా నువ్వు ఏ కండిషన్లో పోసావో ఆ కండిషన్లో ఉంటున్నాయి. అటువంటి లోకాలట అంటే సూర్యుడు అసూర్యానామలోకే. అది ఎలా ఉంటుంది అంటే అంధేనా, గుడ్డిగా ఉంటుందిట. మరి అక్కడికి కూడా సూర్యుడు ప్రవేశించగలడు కదండి, అక్కడికి మరి అది ఎందుకు అతడు ఆ గుడ్డి లోకం ఎక్కడుంది అంటే, ఎవడైతే నా అసలైన ఆత్మని తెలుసుకోకుండా నకిలీ ఆత్మతో వ్యవహారం చేసి వాడు వెళ్ళిపోతున్నాడో వాడు, అంటే ఏం అడ్డం పెట్టుకున్నాడు, అసలైన ఆత్మ చోట్లో నకిలీ ఆత్మను పెట్టుకున్నాడు వాడు అంధేన తమస, గుడ్డివాడు, అసలే గుడ్డివాడు, అందులో కటిక చీకటి, అంధేన తమస్సులో ఉన్నాడు ఒక గుడ్డివాడు. మరీ కటిక చీకటి ఉన్న బావిలో పడ్డట్టు. ఏమిటండి దానివల్ల నష్టం అంటే, వెలుతురున్న చోట కింద పడితే వాడెవడో తెలియకపోయినా ఎవడో ఒకడు చూసినవాడు అయ్యో పాపం ఎవడో కింద పడ్డాడు వీడిని పైకి తెద్దామని రామనాథం గారు లాంటి వాళ్ళు ఎవడైనా వాడి కంట పడితే చూస్తారు, చూసి వాడిని పైకి తేవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీడు ఎటువంటి బావిలో పడ్డాడంటే, ఎవడి సంగతి చెప్తున్నాడు, ఆనందధామానికి రాకుండా బయట ఉన్న కర్నూల్లో అందరూ ఎందుకండి మమ్మల్ని ఇట్లా శాపాలు పెడుతున్నారు అంటే, శాస్త్రమే ఆ మాట చెప్పిందమ్మా కదా. వాళ్ళందరూ నకిలీ. అడగండి మీరు ఎవరినన్నా, మీకు తెలిసిన వాళ్ళందరినీ వెళ్ళి నువ్వెవరు అని అడగండి, ఇదే నేను అంటారు. ఏ పేరు పెట్టుకున్నామో ఆ పేరు గల వాడినే నేను అంటారు కదా. వాళ్ళందరూ ఆత్మహత్య చేసిన పాపాన్ని పొందుతారు. ఎవరందరూ? ఎవడైతే అసలైన నేను తెలుసుకోకుండా, మరి మేమందరం అసలైన నేను తెలుసుకున్నాం కదండి, మాకు తెలుసు కదా, నాది నేను, మీరు చెప్పారు కదా మేమంతా పాస్ అయినాం, 10th క్లాస్ పాస్ అయినామని. అయితే మేము అంధేన తమసాలో పడమ, మేము ఆత్మహత్య చేసిన పాపం మాకు రాదా? మీకు రాదు. అయితే మీకు మళ్ళీ మానవ జన్మిచ్చి ఆ మిగిలినదంతా నేను చూసుకుంటాను అని పరమాత్మ గీతలో ప్రమాణం చేశాడు. మరి ఇంకెక్కడన్నా ప్రమాణం చేశాడో తెలియదు, కానీ మనకు చాలా దగ్గరలో ఉండే భగవద్గీతలో ఈ మాట చెప్పేశాడు. ఏమ్మా, అలాంటి లోకాల్లో పోయి పడతావు. మనం ఎక్కడుంటామో దాన్ని లోకము అంటారు. లోకము అంటే చూడటానికి వీలయ్యేది అని అర్థం. కలలో మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని స్వప్నలోకం. కలలో మనం కళను చూస్తాం కదా, ఇది జాగ్రత్త లోకం. లోకులు ఏమంటారో అంటాను చూడండి. లోకులు అని ఎందుకు మాట వచ్చింది? లోకంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఈ లోకంలో ఉండేవాళ్ళు, జాగ్రత్త లోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళు స్వప్నలోకంలో ఉండేవాళ్ళు. అంధేన తమసా కూడా అలాంటి లోకంలో ఉండేవాళ్ళు. అంటే మనం ఎట్లుంటున్నామో వాళ్ళు కూడా అట్లా ఉంటున్నారు. అసూర్యానామ, సూర్యాది దేవతలకు సంబంధించని లోకము, అది రాక్షసులు ఉండే లోకం. దేవతలు రాక్షసులు అని మనం వింటాం కదా, ఆ రాక్షసులు ఉండే లోకం. అవి కటిక చీకటి అని చెప్పాను కదా,
స్వయం ప్రకాశము లేని అంధకార బంధురమైనవి, వాటికై అవి ప్రకాశించలేవు. ఇంకొకళ్ళ చేత కూడా సూర్యుడు కానీ అగ్ని కానీ అక్కడ చంద్రుడు కానీ ప్రకాశించరు. అటువంటి లోకాలు ఉన్నాయిట. అవంటే గుడి లోకాలు. అంత చీకటి ఎందుకుందండి? అంతటా పరమాత్మే ఉన్నాడు కదా, అక్కడ మాత్రం చీకటి ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎక్కడ అడ్డం వేసుకుంటే అక్కడ చీకటి వస్తుందట. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏం అడ్డం వేసుకున్నారు? లోపల నిజంగా ఆత్మ అనేది ఒకటి ప్రకాశిస్తూ ఉంటే, ఆత్మ ఎందుకు ప్రకాశిస్తోంది అంటే సర్వే సర్వత్రా అది ఉంటుంది. అది లేని చోటు ఉండడానికి లేదు. అట్లా పరమాత్మ యొక్క లక్షణంలో అంతటా ఉన్నవాడు అని అర్థం. అంతటా ఉన్నవాడు, నువ్వు కూడా అంతటా ఉన్నవాడిలోనే కదా ఉన్నావు. మరి నీ లోపల కూడా వాడు ఉండాలి కదా. నీకు తెలియకపోతే తెలియకపోని ఉన్నాడా లేడా? ముందు ఉన్నాడు అని నమ్ము. వాడిని నువ్వు చూడలేదు కాబట్టి, చూడడానికి ప్రయత్నించి చూడకుండా పోతే, నువ్వు చూడటానికి ప్రయత్నించి చూడకుండా పోతే వాడు లేడు అని అప్పుడు డిక్లేర్ చేయి. నువ్వు ఏమీ అనకుండానే దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు కలిగిస్తాడా అంటావా అనవా? అయితే ఆయనకి అదే పనే, ఎవడెవడికి కష్టాలు కలిగించాలి అని, ఎవడెవడికి సుఖాలు కలిగించాలి, ఇదే దేవుడి పని కదా. నీకు ఎందుకు కష్టం వచ్చిందంటే నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నీకు ఉన్నదానికంటే నీకున్నది నువ్వు తృప్తి పడకుండా ఇంకా ఇంకా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. దానికోసం వాడిని అడుగుతున్నావు కదా. నా దగ్గర 100 రూపాయలే ఉంటే నేను బంగారు షాప్కి వెళ్ళి నాకు ఒక నెక్లెస్ ఇయ్యే అని అడిగితే వాడు ఎట్లా ఇస్తాడు? వాడి దగ్గర లేదా? ఉంది. వాడు ఇస్తాడా? ఇవ్వలేదు అని ఆ షాపు వాడిని 2 తిడదామా? అర్థమై తెలుసుకోలేదా? తిట్టడానికి లేదు. ఎందుకు అని? నీ దగ్గరే డబ్బులు లేవు. వాడెవడికో ఇచ్చాడు కదా. వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోయి వస్తే వాడికి అన్ని కోరికలు తీర్చాడు. వాడు చెప్తేనే నేను కూడా చచ్చేటు నడిచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఇచ్చాను. మరి వాడు నాకు ఇవ్వలేదు అని అంటే మీరు ఆలోచించండి కదా. పైగా ఎక్కడైనా మా గురుదేవుడు మమ్మల్ని చనిపోయిన వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసి రమ్మని పంపించేవాళ్ళు. అక్కడ వాళ్ళు అనుకుంటుంటారు, పాపిష్టి దేవుడమ్మా, వీడిని పెళ్ళి 7 సంవత్సరం అయింది, వీడిని కాస్త ఎత్తుకుపోయినాడు. వాడికి ఇదే పని. ఎవడికి పెళ్ళి సంవత్సరం అవుతుందా వాడిని కాస్త ఎత్తుకుపోదాం, ఆ పిల్లని ఏడిపిద్దామని వాడికి ఉంటుంది కదా. ఆలోచించండి. దేవుడు ఎట్లాంటి వాడు కాదు. అప్పుడు నువ్వేం చెప్తావంటే ఆ దేవుడు లేడు, ఏం లేడు అంటావు. అంటే నీకు పని చేస్తే దేవుడు ఉన్నట్టు, నీకు పని చేయకపోతే దేవుడు లేనట్టు. అసలు దేవుడు అంటే ఏంటో తెలియకుండా, వాడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? వాడు ఉన్నాడు అని అందరూ ఉన్నాడనే చెప్పారు. ఋషులందరూ ఉన్నాడనే చెప్పారు. వేదం కూడా ఉన్నాడనే చెప్పింది. ఉండడమే కాదురా, మేము చూశానురా వాడిని కూడా చెప్తున్నారు. అంతటా నీవు ఉన్నావని వేదం ఘోషిస్తుంటే, అన్నిటా నిన్ను చూచామని ఋషులు నిరూపిస్తుంటే నాకెందుకు కనపడవురా దేవుడా అని అడుక్కోవడం పోగొట్టి, వాడు లేనే లేడు అని నాస్తికులందరూ వాళ్ళే. దేవుడు లేడు అని చెప్పడానికి కూడా నువ్వు ప్రయత్నించి లేడని చెప్పాలి. కానీ నువ్వేం ప్రయత్నించకుండా దేవుడు లేడు పొమ్మంటే అది తప్పు కదా. అది కర్మఫలాన్ని మనం ఎక్కడ అనుభవిస్తామో, భుజ్యంతే సంవిద్యంతే, అదే అధోలోకం. కర్మఫలాలు అనుభవించే లోకం. కర్మఫలాలు అంటే చూడండి, మనం ఒక్కళ్ళకే వివేకం ఉంది. మనం ఏదైనా కొంచెం ఆలోచించి మనం స్వయంగా పని చెయ్యగలం. ఎందుకంటే మన ప్లాన్ వేసుకోగలం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలం మన లెవెల్లో. ఎవరి ప్లాన్ మరీ స్వర్గానికి నిత్యం లేస్తే తెలియదు, కానీ మామూలు పనులన్నీ మనం చేసుకోగలం. అదే మిగిలిన జంతువులు చూడండి, అవి చేసుకోగలవా? ఇవాళ వాళ్ళకి అన్నం దొరుకుతుందో లేదో ఆ జంతువుకి తెలియదు. తనకై తను చచ్చే వరకు వాళ్ళకి అమ్మో నాన్నో తాతో సంపాదించి ఎవ్వడు పెట్టడు. ఎవరికి? మిగిలిన జీవరాశులకి. ఎంత ఓపిక లేకపోయినా అవే బయటికి వెళ్ళి దాని ఫుడ్డుని అదే సంపాదించుకొని అది తినాలి.
అవునా కాదా? దానికి ఎప్పుడు నా జబ్బు చేసింది అనుకోండి, ఎవరు డాక్టర్ దగ్గరికి ఎవడూ పిలుచుకుపోడు, అవి అక్కడే పడుకుని ఉంటాయి. దాని రోగాన్ని అదే నయం చేసుకుంటుంది. నయం చేసుకోలేకపోతే మరణిస్తుంది. వాటిని అన్నిటినీ చూడు, అవన్నీ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాయి. ఏమేమి కర్మ చేసిందో మనమైతే మనం కూడా కర్మఫలాన్ని రోగం మనకు కూడా వస్తుంది. నివారణ కోసం మనం వెళ్ళగలం. వివేక జ్ఞానం ఉంది కాబట్టి మనం వెళ్ళగలం. కానీ అవి వెళ్ళలేవు. కర్మఫలాన్ని అలా అనుభవిస్తూ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాస్పమని అనుభవిస్తూ కూర్చోవలసిందే. అది అధోలోకం. అధోలోకం అంటే ఎక్కడో కిందుంది, తవ్వుకుంటూ పోతే లోపల వస్తుంది కాదు. అలాంటిది అధోలోకం. అంటే మళ్ళీ మరొక శరీరం ధరించటమే. దుఃఖభూయిష్టమైన శరీరమే తలకిందులుగా పడుతున్నాం మనం. చూడండి, మనం పడటమే తల్లి గర్భంలో తలకిందులుగా ఉంటాం మనం. పడ్డాడు అంటాడు, పడ్డవాడే అట్లా పడతాడు. నుంచున్నవాడు తర్వాత మనం ఇట్లా నుంచోవడం నేర్చుకున్నాం. మన అమ్మ కడుపులో నుంచి మనం తలకిందులుగానే వచ్చాం భూలోకంలోకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకురా మనం నిలబడ్డాము అంటే మనకు వెన్నెముక అటువంటి జన్మ వచ్చింది. ఆ జన్మలకి మన జన్మకి తేడా ఏమిటంటే వాటన్నిటికీ వెన్నెముక ఇట్లా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. అన్ని జీవరాశులకు చూడండి, పక్షికి కూడా ఇట్లా ఉంటుంది చూడండి. మనకి చక్కగా ఉంటుంది. మనం వంగిపోతే చెప్పలేం, కానీ అది ఇట్లా ఉండడానికి మనం ముందు బోర్లబడి మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం. చూడండి, 2 కాళ్ళు ఇట్లా చేతులు పెట్టి మళ్ళీ మెల్లగా మనం పాకడానికి ప్రయత్నిస్తాం. పసి 3 నెలలు బోర్లబడి మెల్లగా చూడు ఎంత కష్టపడుతున్నాడో వాడు. ఒక్కొక్కడిని చూడండి కదా. ఒక్కసారిగా మనం లేచి నిలబడలే. ఆ తర్వాత మోకాళ్ళ మీద పాకటం నేర్చుకున్నాం. ఆ తర్వాత మెల్లగా ఏదైనా పట్టుకుని హోల్డ్ చేసుకుని నిలబడ్డం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనకై మనమే నిలబడుచుకుని 2 అడుగులు వేయటం నేర్చుకున్నాం. ఆ 2 అడుగులు వేసిన తర్వాత పడిపోతున్నాం. ఎన్నిసార్లు పడిపోయినాం అంటే నీ బ్యాలెన్స్ నీకు నిలబడేదాకా. ఇదంతా బాల్యం అనుకున్నాం. ఎవరో మనకి చెప్పలే నువ్వు ఇట్లా నడవాలి అని, ఎవ్వరు చెప్పలే. మనమే లేచి నిలబడ్డాం. చూడండి, చాలా జన్మల తర్వాత ఇదంతా ఎట్లా నేర్చుకున్నామంటే చూడండి, చిన్నపిల్లలు ఒక కాలు ఇట్లా మడిచిపెట్టి దీన్ని ఇంకో కాలు తీసుకుని వాళ్ళు పాకేటప్పుడు అన్నీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవన్నీ గత జన్మలో అవి నేర్చుకొని వచ్చాయి. జంతువులుగా అవి ఉన్నప్పుడు అట్లా నేర్చుకున్నాయి. ఆ నేర్చుకున్నది ఇప్పుడు మానవ జన్మ వచ్చేటప్పటికి ఆ సంస్కారం గుర్తుపెట్టుకుని ఇప్పుడు మెల్లమెల్లగా అవన్నీ చేసుకుని ఎప్పటి వరకు అంటే అది నిలబడే వరకు. నిలబడ్డ తర్వాతే వాడికి నాది తెలుస్తుంది. చూడండి, గమనించండి. ఆ సంవత్సరం లోపల బిడ్డకు నాది తెలియదు. ఎందుకంటే వాడు పశువులాగే ఉన్నాడు. పశువులాగా ఏం చేశాడంటే 1, 2 కూడా ఆ తర్వాతే కదా మనం ఒరే ఇక్కడ కాదు, నువ్వు మనిషివి, నువ్వు పిల్లవాడివి అని మనం నేర్పిస్తున్నాం. వాడికి కూడా వీళ్ళంతా మనుషులు, నేను ఇప్పుడు రేపటి నుంచి వీళ్ళలాగా ఉండాలి, ఇప్పటి వరకు నాది ప్రీవియస్ జన్మ అది కదా అని వాడికి వాడు మారతాడు. ఎప్పుడు మారతాడు అంటే ఈ పడుకున్న వెన్నెముక ఎప్పుడైతే నిలబడుతుందో, నిలబడినప్పుడు ఏం జరుగుతోంది అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనమే గమనించుకుంటే తెలుస్తుంది. మనకి ఆ వెన్నెముక దగ్గర 3 నాడులు ఉన్నాయి. ఒకటి ఇడ, ఒకటి పింగళ, మధ్యలో సుషుమ్న. ఇడ పింగళ నాడులే బ్రహ్మరంధ్రం వరకు వెళతాయి. మనకు వెన్నెముకలో నుంచి వస్తాయి అవి. ఒకటి ప్రపంచంలో ఇక్కడ ఏమేం జరుగుతోందో మన బ్రెయిన్కి అందిస్తాయి. మళ్ళీ మనం ఏమి యాక్ట్ చేయాలో అక్కడ పాము ఉంది అని ఒకటి చెప్తుంది.
వెంటనే కాలు పైకి తీసుకో, అక్కడ కాలు తొక్కావంటే నిన్ను కాటేస్తుంది అని ఇంకొకటి చెప్తుంది. వన్ వే ట్రాఫిక్ కాదు, ఇటువైపు ఇది 2 వేస్ ఉన్నాయి మనకి. అది కాక మధ్యలో సుషుమ్నా ఉంది. ఈ 2 నాడులు వైబ్రేట్ అవ్వటం కోసం మనకి తల జుట్టుని 2 పాయలు తీసి మధ్యలో ఉన్నదాన్ని లూజుగా చేసి దీన్ని బిగిస్తున్నాం. చూడండి, జడ ఎందుకు వేసుకోమంటున్నారు? ఆ జడ వేసిన తర్వాత ఆ తల్లి ఇట్లా లాగుతుంది. ఏం చేసింది? ఈ రెండింటిని. అంతేగాని జుట్టెలు పోసుకొని టీవీలలో నా గాంగా జుట్టు ఉందని ఆ జుట్టు మళ్ళీ స్ట్రైటన్ చేసుకుని ఏం పిచ్చి రోగాలు పుట్టినాయిరా. ఇది సనాతన ధర్మం. ఒక్కొక్క నాడిని యాక్టివైజ్ చేస్తుంది నీ క్రియ. అందుకనే నీకు కట్టు బొట్టు అన్నీ అవే. నీకు తెలియదు, తెలుసుకోవాలని కోరిక కూడా నాకు లేదు. అటువంటి వాళ్ళు ఆత్మహనోజన. వాడు ఆత్మహత్య చేసుకున్నవాడు. అంటే ఎంతమంది వస్తారో చెప్పండి, ఎంత పర్సెంటేజ్ ఆత్మహత్య చేసుకుంటుందో మీరే ఆలోచించుకోండి కదా. 1 or 2 99%. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. నన్ను తత్వతః తెలుసుకునేవాడు ఒక్కడే ఉంటాడు. ఎంతమంది ప్రయత్నించి యతతామపి, యత్నించిన వాళ్ళందరిలో కూడా ఒకడికే వస్తుంది. మరి ఆ ఒకడు నేనెందుకు కాకూడదని మీరు ఎవరికి వాళ్ళు అనుకుంటే, అమ్మా మీరు చెప్తూనే ఉన్నారు కానీ మాకైతే తెలిసినట్టే ఉంటుంది, తెలియటంలే. ఎందుకు తెలియదు? ప్రయత్నం చేయటంలా. ఏం ప్రయత్నం చేయాలి? నిన్ను నువ్వు ఎంతసేపు బయట చూద్దామని చూస్తున్నావు కానీ బయట కాదు, నిన్ను నువ్వు చూసుకో కదా. నీకెందుకు ఇటువంటి కట్టు బొట్టు, ఇటువంటి ఆలోచన, ఇటువంటి భావాలు ఎందుకు చెప్పారో మీ పెద్దలు. మా పెద్దలు చెప్పలేదండి. పెద్దలు చెప్పకపోతే నీ కర్మ. నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతి నాకే కావాలి. 3 ఈ 3 అడుగుతున్నది నీ నకిలీ నేను. నీ అసలు నేను ఏమీ అడగదు. మరి అసలు నేను ఏం చేస్తుంటుందంటే, అసలు నేను ఒక పర్పస్ కోసం వచ్చింది ఇక్కడికి కదా. దానికోసం పనికొచ్చేటువంటి అవయవ నిర్మాణం కలిగినటువంటి శరీరాన్ని, నాదిని తెచ్చుకుంది. ఆ నాదిని ఉపకరణంగా చేసుకుని తన ఎయిమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటోంది. అందుకని మ్యాన్ ప్రపోజల్, గాడ్ డిస్పోజల్ అంటే ఏంటో తెలుసునా? మ్యాన్ అంటే నకిలీ నేను అనుకున్నవి, గాడ్ డిస్పోజల్ అంటే అసలైన నేను అనుకునేవి. అంతేగాని గాడ్ ఎక్కడో ఉండి నిన్ను అది కాకుండా చెయ్యడు. వాడికి అవసరమే లేదు, వాడికి సంబంధమే లేదు కదా. సృష్టిలో జీవరాశులన్నిటికీ వెన్నెముక అడ్డంగా ఉంటుంది. వేరే స్వర్గ నరకాలు లేవు. మాతృగర్భమే నీ అజ్ఞానం. ఎక్కడుందిరా నరకం అంటే మాతృగర్భమే నీ నరకం. నువ్వు తయారయ్యే చోటు చాలా అసహ్యమైనటువంటి చోటు. అందులో కటిక చీకటి, సూర్యుడు ప్రవేశించడు. ఆ కటిక చీకట్లో అసలు ఎంత కష్టమో చూడండి. చీకట్లో పనిచేయటమే కష్టం. చీకట్లో నువ్వు ఈ శరీరాన్ని నిర్మాణం చేసుకోవాలి కదా. ఎట్లా ఉంటుందంటే, నేను ఒక సినిమా కూడా చూశాను, ఇంగ్లీష్ సినిమా, నేను యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తల్లి చాలా టేస్ట్గా ఉంటుందని అన్ని కారంవి, రుచి వచ్చేవి అన్నీ మింగుతుంటుంది. ఆమెకి ఇష్టమైనవన్నీ పెట్టండిరా అంటుంటారు. ఈ లోపల వాడికి పాపం లేత చర్మం ఇవన్నీ తగులుకొని, ఆ పులుపులు, ఆ కారాలు అవన్నీ తగులుకుని వాడికి ఎంత బాధ కలుగుతుందో పాపం. ఇట్లా గోక్కోవడానికి కూడా ఉండదు, అది తీసేయడానికి కూడా. మనకు చూడు, ఒక ఈగ వాళ్తే ఇట్లా తీసేసుకుంటాం. ఆ లోపల బిడ్డకి చర్మానికి అన్నీ ఉన్నాయి కదా, వాడికి కూడా తనకై తను కదలడానికి లేదు. ఒక బ్యాగ్లో వేసి వాడిని మూట కట్టారు. అది అంతకంటే నరకం ఏముందిరా
ఆలోచించండి ఒక్కసారి, తెలుస్తుంది. అందుకే మాతృగర్భమే నీ అజ్ఞానం, అదే నరకం. ప్రతివాడు ఆ నరకంలో నుంచే రావాలి కదా. ఆ జీవుడు నేను ఎప్పుడెప్పుడు బయటికి పోతానా, పరమాత్మ నిన్ను తెలుసుకుంటాను, బయటికి పోతే నన్ను ఇందులో నుంచి బయటికి పంపించు అని ఆ తల్లి గర్భంలో ఆ పిల్లవాడిట దండం పెట్టుకుంటూ ఉంటాడు. అన్ని అన్ని మతాల కుల తల కడుపులో ఉన్న బిడ్డ ఆ పనే చేస్తాడు. కావాలంటే మీరు మెడికల్ కాలేజీకి వెళ్ళి చూసుకోండి. మా గురుదేవులు మమ్మల్ని పంపించి మాకు చూపెట్టారు, మీరు వెళ్ళి చూసిరండి, మీకు తెలుస్తుంది. తల్లి గర్భంలో ఆ బిడ్డ భగవంతుడా నన్ను బయటికి పంపించు, నిన్ను నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటే జన్మ లేదని వాడికి కూడా తెలుసు. నన్ను తెలుసుకుంటే నువ్వు మళ్ళీ వెళ్ళక్కర్లేదురా, నన్ను తెలుసుకోకపోతే నువ్వు ఇట్లకే తిరుగుతూ ఉండాలి. కానీ ఆ తల్లి గర్భంలో నుంచి ఆ రహస్య ద్వారం గుండా వాడు బయటికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఫస్ట్ బ్రీత్ తీసుకుంటాడు. మొట్టమొదటిసారి గాలి పీలుస్తాడు. ఆ గాలిని శఠ అంటారు. ఆ శఠ వాయువు పీల్చగానే మర్చిపోతాడు. మనందరికీ తల్లి గర్భంలో ఉండగా పరీక్షిన్ మహారాజు అన్న పేరు విన్నారు కదా. పరీక్షిన్ మహారాజు అంటే పరీక్ష చేస్తున్నాడు. ఏమిటంటే అక్కడ చక్రం పంపించాడు. ఆడు తల్లి గర్భంలో ఉండగా కృష్ణుడు రక్షించాడు కదా ఆ ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి వాణ్ణి. ఆ చక్రం ఉన్నవాడు ఎక్కడున్నాడా అని పరీక్షిస్తున్నాడు వాడు. ఆ చక్రం వాడు తల్లి గర్భంలో ఉండగా నన్ను కాపాడిన చక్రాయుధం కలవాడు ఎక్కడున్నాడు అని పరీక్షిస్తున్నాడు. కాబట్టి పరీక్షిత్తు అయినాడు. వాడు రాజు అయినాడు కాబట్టి మహారాజు అయినాడు. అర్థమైందా? ఆ పరీక్షిన్ మహారాజు అలాంటి వాడు. ఏమ్మా, అక్కడే నీకు ఇనుప కర్టెన్ పడింది. బంధం అనేటువంటిది అక్కడ పడింది నీకు. జననానికి పూర్వం మరణాంతరం ఏముందో నీకు తెలియదు. పుట్టడానికి ముందు ఏముందో నీకు తెలియదు. అదే నీ అజ్ఞానం. పుట్టడానికి ముందు ఏమైందో నీకు తెలియదు. ఒక చోట ఏదైనా అక్కడ ఉండకపోతే రావడానికి వీల్లేదు కదా. నువ్వు ఈ శరీరం తీసుకుని వచ్చావంటే అంతకు ముందు ఏదో ఉండాలి కదా. ఉన్నది కదా శరీరం తీసుకొచ్చేది. ఏమ్మా, నీకు తెలిసింది చాలా కొంచెం, అది గుడ్డిది. నీకు తెలిసింది చాలా కొంచెం. ఏం తెలుసు అంటే గుడ్డివాడికి ఏం తెలుసో నీకు అంత తెలుసు. గుడ్డివాడికి ఏం తెలుసు చెప్పమని? సూర్యుడు ఉన్నాడని తెలుసు, ఎట్లా ఉంటాడో తెలియదు. వస్తువులు ఉన్నాయని తెలుసు, ఎట్లా ఉంటాయో తెలియదు కదా. అట్లా నీకు పరమాత్మ ఉన్నాడు అని తెలుసు, ఎట్లా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అందుకని నువ్వు గుడ్డివాడివి. అటువంటి వాడు ఏమవుతాడంటే ఆ గుడ్డితనం అలాగే పెట్టుకున్నావు అనుకో. ఎందుకంటే నీకు తల్లి మాతృగర్భంలోనే ఇనుప కట్టెన పడింది కదా, అజ్ఞానం అనేటువంటి కట్టెన పడింది. అది ఇంక నీవు ఎవడు తీయడు. దాన్ని తీయగలవాడు కేవలం గురువు ఒక్కడే. లేకపోతే నీ గతి అంతే. నా గతి ఏమిటండి, బయటికి రాగానే ఈ గాలి ఒకటి పీల్చాను కదా నేను, ఇది పీల్చి తర్వాత ఏమైపోయింది నా బతుకు అంటే మెల్లగా ఆ తల్లి మోహం అనేటువంటిది ఒకటి అడ్డం వేసుకుని నేను నవ్వితే ఆమె నవ్వింది, నేను ఏడిస్తే నాకు జ్వరం వస్తే ఆమె బాధపడింది. అట్లా మెల్లగా అరే నా గురించి ఇంత ఈమె అనుకుంటోంది కాబట్టి ఈమె గురించి నేను కూడా అనుకోవాలి. నేను ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళను, ఆమె దగ్గరే నాకు సేఫ్. నాకు సేఫ్ ప్లేస్ ఎక్కడ? ఎందుకని? ఆమె నవ్విస్తోంది, ఆమె నేను ఏడిస్తే బాధపడుతోంది, నాకు ఆకలి అయితే ఆమె నా దగ్గరికి వస్తోంది, ఇంకెవ్వరు రాలే. అట్లా మెల్లమెల్లగా ఆమె నన్ను ఏం చేసిందంటే ఆమె మోహం కొద్దీ నన్ను దగ్గర తీసుకుని నన్ను మోహంలో పడేసి ఆమెకి సరెండర్ చేసేసుకుంది. అమ్మ లేకపోతే పిల్లవాడు ఉండడు, అమ్మో మా అబ్బాయి ఉండడమ్మా నేను లేకపోతే అని అంటుంది ఆ తల్లి. ఎందుకు ఉండడు అంటే వాడిని అట్లా ట్రైన్ చేసింది. అవునా కాదా చెప్పండి కదా.
మెల్లమెల్లగా వాడు నాన్న దగ్గర అలవాటు చేసుకున్నాడు. వీడు కూడా ఇంకోడు ఉన్నాడు, అదే చెప్పింది. వీడు ఉన్నాడని చెప్పింది కూడా. ఎందుకంటే అంతా నేనే తీసుకుంటే కష్టం, క్రెడిట్ వాడికి కూడా కొద్దిగా ఇద్దామని చెప్పింది. వాడు ఒక్కొక్కటి కొనిస్తుంటాడు కదా వీడికి కావలసినవన్నీ. అందుకని వీడు కూడా నాకు కావలసిన వాడేను అని మెల్లగా వాడి మీద కూడా వీడు బంధం పెట్టుకున్నాడు. ఇంకా ఈ బంధంతో పాటు వాళ్ళే ఇద్దరే కలిసి తీసుకొచ్చి ఇంకొక దాని బంధం కూడా నానెత్తి మీద వేశారు. అదెవరు అంటే భార్య. అది వచ్చిన తర్వాత వీడు ఏం చెప్తాడంటే, ఈ తల్లి తండ్రి వాడికి ఏం చెబుతారంటే, ఆ పిల్లవాడికి, ఒరే నువ్వు కొంచెమైనా సంపాదించకపోతే నీకు ఎట్లా పెళ్లి చేసేది, అందుకని నువ్వు ముందు డబ్బు సంపాదించు, అంటే ఎవరినో పోషించడం కోసం నువ్వు డబ్బు సంపాదించు అని వాడికి చెప్తున్నారు. వాడు మరి వీళ్ళ ఇద్దరి మాటే కదా వాడు వినాలి మొదటి నుంచి. ఏ తల్లి అయినా ఒరే నాయన, మదాల సొక్కతే చెప్పింది ఆ మాట, భగవంతుడు ఒకడు ఉన్నాడురా, నువ్వు అదిరా కదా, నువ్వు అది తెలుసుకుంటే ఈ బంధంలో నువ్వు పడవురా అని చెప్పింది మదాలస అనే తల్లి ఒక్కతే చెప్పింది. ఏ తల్లి కూడా చెప్పకుండా వాణ్ణి సంసారంలోనే పడేసింది. మెల్లగా వాడికి ధనేషణ దారేషణ తల్లే నేర్పించింది, పుత్రేషణ వాడికి కలిగింది కదా. అర్థమైందా? అటువంటి వాడు అంటే ఈ మూడిటికే లొంగిపోయి ఉంటున్నవాడు చచ్చిపోతాడు, ఎప్పుడో అప్పుడు చావాలి కదా. చచ్చిపోయిన తర్వాత ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్స్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. గీత ఏమన్నదంటే, ఇటువంటి వాడు వీడు మరణించిన తర్వాత వీడు ఏదో కొన్ని కర్మలో పుణ్యమో పాపమో చేసి ఉంటాడు, ఏదో చెయ్యాలి కదా. అట్లా చేసిన వాడు బ్రహ్మలోకం మొదలు మిగిలిన లోకాలన్నిటిలోకి ఎక్కడికి పోయినా క్షీణే పుణ్యే, ఆ పుణ్యం వల్లే ఆ లోకానికి పోతాడు. మర్త్యలోకం విశంతి, తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలి. ఎందుకు రావాలి అంటే మళ్ళీ జన్మలు వెళ్ళాలి. అర్థమైందా? దానికే అవన్నీ అంధకార లోకాలు. ఏవన్నీ? ఆ స్వర్గాదిలో బ్రహ్మలోకం దగ్గర నుంచి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం వరకు, అంటే పాపం చేసిన వాళ్ళందరూ ఆ లోకాలకి, పుణ్యం చేసిన వాళ్ళందరూ పై లోకాలకి, బ్రహ్మలోకం నుంచి ఆ బ్రహ్మ భువనాల్లోక, ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి ఈ అన్ని భువనాల్లోకి పునరావర్తినో అర్జున, మళ్ళీ వస్తూ ఉంటారు అర్జున. అసలు ఈ రావడం పోవడం ఏమిటంటే, మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. నీ దేహానికి, నీ నాడికి, నీ నేనుకి కలిసి చిదోర్గ్రంథి అని మీకు ఇదివరకు చెప్పాను ఈ పదం, కానీ అప్పుడు మీకు గుర్తుండదు. ఇప్పుడు ఇంకా కొంచెం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిదోర్గ్రంథి అంటే ఒక చిత్తుకి ఒక అచిత్తుతో ముడిపెట్టారు. ఒక చిత్తుకి ఒక అచిత్తు, చిదోర్గ్రంథి అని ఉంటుంది రాయటంలో. అచితోద్గ్రంథి అని మీరు పెట్టుకోవాలి. ఒక చిత్తుకి ఒక అంటే ఒక నేనుకి ఒక నాదితో ముడివేశారట. ముడివేయడం ఎప్పుడూ కూడా, నాకు ఒక దారం ఏదో ఇస్తారట్రా, అది చాలు, జాగ్రత్తగా చూడండి. పెళ్ళిలో మనం తాళిబొట్టుకి ఇక్కడంతా తాళిబొట్టు కట్టి ఈ 2 కొసలు పెళ్లి కొడుకు చేతికి ఇస్తారు. అవునా? పెద్దది అమ్మ, అందరికి కనపడుతుంది. పెళ్ళిలో ఇంత పెద్దదే, మరీ కష్టమే. పెళ్లి కొడుకు చేతికి ఈ 2 కొసలు ఇస్తారు. ఇచ్చి ఇక్కడ తాళిబొట్టు ఉంటుంది. ఒరే నాయన, అందరికీ చూపించి ఒకసారి ఇట్లా ప్రదక్షిణ స్థితిలో 3 సార్లు తిరగరా అంటారు. ఎందుకు తిరగమంటున్నారంటే, ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎవరిని ఇష్టపడిందో, ఏ ప్రియుడు ఉన్నాడో నాకు తెలియదు. దీన్ని ఎవడైనా ప్రేమించాడా, ఇది ఎవరినన్నా ప్రేమించిందా, దీని అమ్మా నాన్న బలవంతంగా నాకు కట్టేస్తున్నారా
తర్వాత నేను వాళ్ళిద్దరూ కలిసి నన్ను చంపుతున్న అవన్నీ కనపడుతున్నాయి, టీవీల్లో చూస్తున్నాం కదే. అలాంటి బాధ లేకుండా నేను ఈ పిల్లకు తాళి కడుతున్నాను, మీరెవరైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే లేచి రండి అని ఇట్లా చూపిస్తాడు. అన్ని దిక్కులకి చూపించాడు. ఈ దిక్కుకి ఈ దిక్కుకి వాడిని తిరగమంటారు కదా, 3 సార్లు చూపిస్తాడు. అమ్మో మేము చూడలేదంటారేమో ఎవరన్నా కదా. 3 సార్లు అయిపోయిన తర్వాత పురోహితుడు పర్మిషన్ తీసుకుంటాడు. అయ్యా ఎవడు కూడా లేచి రాలేదు, వాడు ఎవడన్నా లేచి వస్తే ఇప్పుడు ఈ పిల్లని పంపించేస్తా, నేను కట్టేసిన తర్వాత మీరు వస్తానంటే ఇంకా లాభం లేదు అని వాడు చూపిస్తాడు. తర్వాత ఈ 2 కొసలకు ముడి వేస్తాడు. చూడండి, ఇదొక ముడి, దీని మీద ఇదొక ముడి కదా, మనకు కనపడదులే అది. ఆ అమ్మాయి జడ ఎత్తి పెట్టుకుంటారు వాళ్ళెవరో. మొత్తానికి ఇదిగో 3 ముళ్ళేయిరా నాయన అంటారు. ఎందుకు 3 ముళ్ళేయమన్నా అంటే, ఒక ముడేస్తే ఇది కాస్త ఇట్లా లాగితే వచ్చేస్తుంది, ఒక్క ముడేస్తే 2 ముళ్ళేస్తే కూడా వస్తుంది, 3 ముళ్ళేస్తే రాదు. ఈ బంధం ఇంక తెగదు, డైవర్స్ చేయడానికి లేదు కదా. అందుకని 3 వేశారు. అర్థమైందా? ఈ 3 ముళ్ళు ఒకదాని మీద ఒకటి వెయ్యాలి, ఒకదాని మీద ఒకటి. వీటిని విడదీసేటువంటి అధికారం కానీ, దీన్ని తెంపేటువంటి అధికారం కానీ జడ్జీలకి వాళ్ళకు ఉండకూడదు. మనం మోడర్న్గా మనం అట్లా పెట్టుకున్నాం. ఒక్కసారి ఎందుకు ఉండకూడదో చెప్తాను వినండి. ఫిలిం అని ఉంటుంది కదా, నెగటివ్ ఫిలిం. ఆ ఫిలిం ఒక్కసారే ఎక్స్పోజ్ అవుతుంది. మాటకు ముందు ఎక్స్పోజ్ అవ్వడానికి అది పనికి రాదు. ఒకసారి ఎక్స్పోజ్ అయిందంటే దాంట్లో ఒక బొమ్మ పడుతుంది. కెమెరా తీస్తుంటే ఏమవుతోంది, ఒక బొమ్మ పడుతుంది, అవునా కదా. ఈ బొమ్మ మళ్ళీ ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక బొమ్మ పడింది, ఇంకొక బొమ్మ పడడానికి వీల్లేదు దాని మీద. అందుకని ఒకసారి వీడే భర్త ఇదే భార్య అని ఒక బొమ్మ పడితే ఇంకా మళ్ళీ దానికి ఇంకొక భర్త. అది పక్షుల న్యాయం చూడండి. పక్షులు ఉన్నాయే, ఒక్కసారి ఒక పిట్టతో ఇంకొక పిట్ట జతకట్టి సంతానాన్ని కని ఆ పిట్ట ఒకవేళ ఏ కారణంగా అన్నా చచ్చిపోతే అది మళ్ళీ ఇంకొక పిట్టతో జత కట్టదు, పశువులు కడతాయి. పశు న్యాయం పక్షి న్యాయం వేరే ఉంటుంది. మరి మనిషి ఏది అడాప్ట్ చేసుకుంటున్నాడో మీరే చూడండి. మనిషి చేసుకోకూడదు కానీ చేసుకుంటున్నాడు. అంటే సనాతన ధర్మంలో అది లేదు. ఏమ్మా, ఏ కారణంగానా అది చేయలేకపోతే సతీ సహగమనమని వాడితో పాటే ఈమె కూడా నిప్పంటించుకుని కారిపోయేది, చచ్చిపోయేది. ఇది 2 కొసలు ఉన్నటువంటి ఇది. కానీ మన శరీరాలు ఈ నాది నేనుకుబడిన గ్రంథి చిదోర్ గ్రంథి అంటే దాని పని చెప్తా చూడండి. ఇక్కడ పెట్టి నేను ఇది తోరణం అనుకోండి, మామిడి ఆకులు ఇవి. ఈ మామిడి ఆకుల్ని ఇట్లా పెట్టి ఇదిగో దీన్ని ఇట్లా గుల్చి దీని మీద వేసి దీన్ని ఇట్లా పెట్టా. ఇది కూడా ముడే, 2 కొసలకు ముడి కాదు ఇది. నీకు అర్థమవుతోందా? 2 కొసలకు ముడి కాదు, ఒకటే తాడు. ముడి పడ్డట్టు కనపడుతుంది కానీ ముడి లేదు. ఇదిగో ఇది ముడి లేకపోతే ఇది ఎట్లా నిలబడిందిరా. ఇప్పుడు ఇంకోటి పెడతా. ఇదిగో ఇప్పుడు ఇంకొకటి పెట్టాను. ఈ పొడుగుది కదా, ఈ పొడుగు దాన్ని ఇది ముడి వేస్తున్నాను అనుకుంటున్నారు మీరు. నేను ముడి వేయటంలే, కానీ అదిగో ముడి. మీరు పూలు కట్టినవి ఇవే, మనం వాకిలికి తోరణాలు కట్టేవి ఇవే. చూడండి, ఇది ముడి వలే ఉంటుంది, దీన్ని బంధిస్తుంది. ఇది ఒక జాతి కాదు. చూడండి, ఈ జాతి, ఇది నాది, ఇది నేను, ఇది నాది. ఈ నేను
ఈ దారం నాది, నేను ఈ ఇది నాది. బాగా వినండి, ఈ నాది ఇది మరణించింది, ఇది పుట్టింది, ఇది చచ్చిపోయింది. ఇప్పుడు ఈ తాడు చూడండి, ముడి లేదు. ముడి ఉందా? ముడి లేదు. ఈ నేను ఉంటుంది. ఇదే సూత్రే మణిగణ ఇవ అని మీకు పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. ఈ దారంలో ఈ మణులు గుచ్చినట్లు నీ నేను నీ నాది ఉన్నాయి. ఇదిగో నీ నాది చస్తున్నది, ఇది పుట్టింది, జీవించింది, ఇదిగో ఇది చచ్చిపోయింది. నేను అట్లాగే ఉంటుంది. అర్థమైందా? ఇది చిది చిదోర్గ్రంథి, ఇది కాదు. ఇది 2 కొసలు ముడేసేది. ఇది నీ నేను. ఈ నేను ఈ దీంట్లో ఏమ్మా, ఇదిగో చూడండి, వీడు భరత్, వీడు రమణ, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ తాడు ఉంది. కానీ నాకు కనిపించటంలే. ఏమిరా మీరందరు ఇట్లున్నారు, దీంట్లో ఇట్లా ముడివేయబడి చిత్తుకు అచిత్తుకు ఒక ముడి వేశారు. ముడివలే కనపడి నిన్ను బంధిస్తుంది. నిజంగా బంధం లేదు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర ఇది తెలుసుకుంటే ఏందర్రా మీకు తెలియంది. అర్థమైందా? పరమాత్మ ఏది అంటే ఇదిగో ఇది. ఈ దారం నీకు కనిపించదు. దీంట్లో వేసిన మామిడాకులైతే మామిడాకుల తోరణం, మామిడాకుల తోరణం కట్టేసాం మనం. కొన్నాళ్ళకి ఎండిపోతాయి, కానీ ఆ తాడంతా నీకు మిగులుతుంది. ఈ తాడు మళ్ళీ ఇంకొక ఈసారి ఇంకో ఆకులు కట్టుకుంటుంది, మళ్ళీ ఇంకో ఆకులు కట్టుకుంటుంది. అదే నీ జన్మలు. ఇది చిదోర్ గ్రంథి. ముడి లేకుండానే, అమ్మ అందరికీ అర్థమైందా? ముడి లేకుండానే ముడి ఉన్నట్టుగా కనిపించి దీన్ని బంధిస్తోంది. నీకు ఈ బంధం లేదు అని తెలుసుకుంటే మోక్షం. నీకు ఈ బంధం, దీన్ని నేను కట్టేసుకున్నాను అని తెలుసుకుంటే నన్ను కట్టేశారు అని ఇది అంటోంది. ఎందుకు కట్టేశారంటే ఇది మ్యాన్, ఇది ప్రపోజల్, వీడు డిస్పోజల్, వీడు పోనీయడు. ఒరే ఇంతకంటే ఏం చెప్పమంటారా నన్ను? ఎంతమందికి అర్థమైందమ్మా? మీ నేను ఎక్కడుందో తెలిసిందా? ఆ నేనుకు నాదికి గల సంబంధం తెలిసిందా? నిజంగా సంబంధం ఉందా లేదా? సంబంధం ఉన్నట్టుగా అందుకని ఇది సపరేట్ కావటానికి వీల్లేనటువంటి కాంటాక్ట్ కదా. ఈ శరీరానికి నాకు ఎటువంటి నేనుకు నాది, మీకు నేను నాది తెలుసు కాబట్టి ఈ మాట చెప్పా కదా. నేను నాది తెలుసు కదా మీకు. బాబా మీరు 10th క్లాస్ పాస్ అయినారు కదా. ఒక 20 మెంబర్స్ కాలేదు, కానీ వాళ్ళని కూడా కన్సిడర్ చేసి క్లాస్లో ఉండనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి మీకు చదివి వినిపించి వాళ్ళని చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు. కొంతమంది మరీ చాలా వరకు 35 మార్క్స్ వరకు బాగా రాశారు, కానీ వాళ్ళల్లో కూడా ఇంకా లోపం ఉంది. నేను తెలిసింది అన్నారని మీరు అందరూ మాకు తెలిసింది అని అనుకోవాకండి. మీ లోపాలు చాలా ఉన్నాయి. సచ్చిత్తులకు కొంతమంది ఎట్లా రాశారంటే, ఒక గుంట ఉంది, ఆ గుంటలో నీళ్లు ఉన్నాయి, అందులో చిన్న పురుగు కనపడింది, దానికి ఓ తోకుంది, అది సత్తు ఇది చిత్తు, అది కదులుతోంది. అట్లాంటివి కూడా రాస్తే నిజమే కదలడం చైతన్యం కదా, అది చిత్తు కదా అని నేను అండర్స్టూడ్, నేను అనుకుని మీకు మార్కులు వేసా. ఏమే అట్లా పిచ్చి పిచ్చివి రాయవకండి. సచ్చిత్తులు ఉనికి ఎరుక ఉంది అనే భావన ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మీరందరూ ఊకుమ్మడిగా మమ్మల్ని పాస్ చేశారు కదా అంటే
పాస్ అయింది 35% మార్కులతోని, 100 మార్క్స్తో పాస్ కాలే. ఇంకా మేము పాస్ అయినాం కదా అని అనుకుంటే మీరు పొరపాటు పడతారు. ఎందుకంటే మామూలుగా టీచర్ల స్వభావం ఎట్లుంటుందంటే, ఎవడైనా 32, 33 మార్కులు తెచ్చుకున్నాడంటే పేపర్ అంతా మళ్ళీ మళ్ళీ వెతికి ఇంకెక్కడైనా వీడికి ఒక అర్ధ మార్క్ వేయడానికి వీలవుతుందేమో, అక్కడ ఒక అర్థం అక్కడ ఒక అర్థం వేస్తే 34 చేసి ఇంకో సగం ఎక్కడన్నా వెతుకుదామని ఆ వాడి పేపర్ ఇంకా 3 సార్లు చదువుతుంది. ఆ అర్థం కూడా వేస్తే 34.5 చేస్తే 35 అయిపోతుంది కదా అని పాస్ చేస్తాం. వాళ్ళని ప్రమోట్ చేశారని అనాలి, పాస్ కాలే. ఏమే ఆ టీచర్ బుద్ధి ఉండి మిమ్మల్ని ఊకమ్మడిగా 100% పాస్ చేశారు. పాస్ కాలే. శ్రద్ధగా వినండి కదా. చిదోర్ గ్రంథి, ఇది నీకు తెలిస్తే పునరావర్తి అక్కర్లేదు. మా ముపేత్యతు కౌంటేయ అంటే ఇది అర్థం. నన్ను పొందినవాడు అంటే ఈ దారం వాళ్ళు నాలో వీళ్ళు అంతా ఇదే ఉంది, ఎన్నెన్నా కట్టుకోండి, దీనికి ముడి పడదు, ముడి తీయాల్సిన అవసరం లేదు. అందుకని మోక్ష సన్యాసం అన్నాడు. మోక్షం అనేది నీకు వచ్చేది కాదు, మోక్షం నాకు లేదు అని తెలుసుకో. ఎందుకంటే బంధం ఉందని తెలిస్తే మోక్షం కావాలి, బంధం లేకపోతే మోక్షం అక్కర్లేదు. ఆ నేను తెలుసుకున్న వాడికి మోక్షం అవసరం లేదు. నకిలీ నేనుతో వ్యవహారం చేసే వాళ్ళందరూ పునరావర్తినో అర్జున, వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అర్జున. ఎవరు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు? ఒకసారి తోరణం కట్టిన తాడు, ఆ తోరణాలన్నీ ఎండిపోయి పారేస్తే ఇట్లా లాగితే ఎక్కడా ముడి లేదు. చూడండి, ముడి ఉన్నట్టుగా కనపడింది, ముడి లేదు. చిత్తుకు అచిత్తుకు గ్రంథి పడలే. గ్రంథి అంటే ముడి. ఇందాక మంగళసూత్రం కట్టినప్పుడు ముడి పడింది. ఈ ముళ్ళు ఇంకా కొంచెం చెప్తాను మీకు. దీని గురించి సమగ్రంగా తెలిస్తే మంచిది కదా. ఇక్కడ ఒక ముడి పడింది, ఇదిగో ఇది మూలాధార ఏదో ఏం గ్రంథి, బ్రహ్మగ్రంథి విభేదిని. ఇదిగో బ్రహ్మగ్రంథి పడింది ఇక్కడ. ఆ తర్వాత మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఇదిగో ఇంకొక ముడి పడింది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఇదిగో అమ్మ పొట్టిగా ఉంది తాడు. దీన్ని ముడేస్తే మళ్ళీ ముడి పడితే మన వాళ్ళు ఇది ముడి ఉంది కదా అంటారు. వచ్చింది గురుదేవా. నాయన మీరు మగపిల్లలు కూడా అర్థం చేసుకోండి. తోరణాలు మీరు కూడా కడతారు కదా, మేము పూలే కడతాం. ఇదిగో కట్టిస్తారు కదా, అబ్బాయిలకు కూడా తెలుసు కదా. అదే ఏమో అమ్మ అంతా అమ్మాయిలకే పెట్టుకొని వాళ్ళ బిడ్డలని వాళ్ళకే చెప్పుకుంటుంది. అమ్మో నాకు కొడుకులు కూడా సమానం అమ్మ, అట్లా మీరు అనుకోవాకండి. ఆడపిల్లలు కాబట్టి పసుపు కుంకుమ గాజులు వాళ్ళకి ఇచ్చానురా కదా. మీకు అందరికీ బ్లెస్సింగ్సే ఉంటాయి. చూడండి, మూలాధారంలో ఒక పడింది. అదేమిటంటే బ్రహ్మగ్రంథి. మనకే మూలాధారం ఎక్కడుంది? స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం అని ఉన్నాయి కదా. అవి ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. చూడండి, ఇట్లా నిలువుగా ఉంటాయి. ఇది మూలాధారం. బ్రహ్మముడి ఇక్కడ పడ్డది. మనకు శరీరం తయారవుతున్నప్పుడు, మన తల్లి గర్భంలో మన శరీరం తయారయ్యేప్పుడు ముందు 2 ముద్దలు ఉంటాయి. ఇంత లావు ముద్ద, ఇంత గుండు ముద్ద. ఒక గుండు, ఒక ఓవెల్ షేప్ ముద్ద. వెళ్ళి చూసి రండి, మెడికల్ కాలేజీకి వెళ్ళండి. అయ్యా మాకు చూపించండి అని అడగండి, వాడు చూపిస్తాడు. ఎవరినైనా పర్మిషన్ అడిగి కొంతమంది కలిసి వెళ్ళి చూసి రండి. మేము అట్లాగే అంటే మేము పర్మిషన్ మా గురువు గారే పర్మిషన్ తీసుకొని పంపించారు. నాకు అంత కెపాసిటీ లేదు, మీరంతా నాకంటే తెలివిగల వాళ్ళు కదా. తెలివిగల వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్.
మీకు అందరికీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకే లేదు. అవునవును, ప్రిన్సిపలే నా స్టూడెంట్. అవును అవును, ఆ పిల్లని అడుగుతా. అయితే అమ్మాయి నా స్టూడెంట్, అడుగుతాను. ఎక్కడైనా మిమ్మల్ని మా పిల్ల, కానీ ఇంతమంది వెళ్ళి మీరు జాగ్రత్తగా చూసి వస్తే పర్వాలేదు, కానీ మీరు కోతి శాస్త్రాలు చేస్తే కదా. ఆ పిల్ల నా మాట విని నిజమే ఆ అమ్మాయి. అవును, సరే చూద్దాం, నేను ప్రయత్నం చేస్తా. అవును, మీరు జాగ్రత్తగా ఉంటానంటే, మీరు అతిశాస్త్రాలు చేస్తే మరి కష్టం. చేస్తారు మీరు, ఎందుకంటే నాకు తెలుసు మీలో ఉన్న ఆ నకిలీ నేను వాడు డేంజరస్ ఫెలోరా. నేను చాలా మంచివాడు, కానీ నేనే కదా. ఇట్లా ఉంటాయమ్మా. ఇక్కడ బ్రహ్మగ్రంథి ఒకటి పడింది అంటే ఈ నాదికి నేనుతో కనెక్షన్ ఇక్కడ పడింది. కనెక్షన్ లాగా ఉంది. కనెక్షన్ అంటే ఇదిగో చూడండి ఉంది. ఇక్కడ విష్ణుగ్రంథి విభేదిని, ఇక్కడ రుద్రగ్రంథి, ఆజ్ఞాచక్రంలో రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథులు మొత్తం మన వెన్నెముక మీద ఇట్లున్నాయి. ఇట్లా కనపడదులే, పెన్నులు వేసాం. కానీ అక్కడ మీకు షట్చక్ర విచారణలో చెప్పాను. ఇగో ఈ అక్షరాలతో ఈ మధ్యలో మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి, ఈ లోపల ఒక తామర తూడులో లాగా లోపల హోల్ ఉంటుంది. అటువంటిది సుషుమ్న. అందులో నుంచి ఆ కుండలిని శక్తి బయలుదేరుతుంది. ఇదివరకు చిన్న క్లాసులో పాఠాల్లో బిఫోర్ 10th క్లాస్ చెప్పుకున్నాం. దాని గురించి ఇంకా కాస్త ఇంకా ముందుకు చెప్పుకుంటున్నాం. మన గ్రంథులన్నీ ఇట్లా ఉంటాయి. 3 గ్రంథులు. పరమాత్మ వీడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు. అంటే నిరుపాధిక పరబ్రహ్మం సోపాధికమైంది, ఉపాధిలాగా కనబడుతోంది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఇవి తీసేస్తే ముడి ఉండదు. ఇందాక చెప్పిన ఇట్లా ఉన్నప్పుడు ముడి ఉంటుంది. మనం పెళ్ళిలో పెట్టే ముళ్ళు ఇవి, అవి పీకటానికి రావు. పీకితే కూడా అది 2 ముక్కలుగా కనబడుతుంది. ఇవి ముడి లేని ముడి. విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, ఈ గణపతి. ఈ గ్రంథులు 3 విడగొట్టుకుంటే శరీరమే ఉండదు. మరి ఏం చేయమంటావు? విడగొట్టుకున్నట్లు భావన చేయి. అప్పుడేముంటుంది? నాదితో నీకు నేనుకున్న కనెక్షన్ తెగిపోతుంది. కనెక్షన్ అసలు లేదు, ఉందని మీరు అనుకుంటున్నారు. నాకంతా తెలుసు అన్నవాడికి ఇది తెలుసునా? తెలియదు కాబట్టి తెలుసుకో. నాకు తెలుసు అని విర్రవీగవాకు. అర్థమైందా? అంటే ఏ గురువు చెప్పడు, నీ లోపలికి వెళ్ళు, అంతర్ముఖ సమారాధ్య. బయట చెప్పడు. ఇప్పుడు కూడా మీరు బయట చెబుతున్నారు కదమ్మా అంటే, నేను బయట చెప్పిన మాటతో మీ లోపలికి మీరు వెళితేనే మీకు ఇది అర్థమవుతుంది, లేకపోతే కాదు. తెలిసిందా? సరే. అమ్మో, అవన్నీ అంధకార లోకాలు. ఏవన్నీ? ఈ గ్రంథి విభేదం చేసుకోకుండా నువ్వు పునరపి జననం పునరపి మరణం అని పడుతూ ఉంటే, ఈ ముళ్ళు మళ్ళీ ఈ తాడంటూ ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇంకో ముడేస్తాం. ఈ తాడుకి ఈ ముడికి సంబంధం లేదు. చిదచిదోర్ గ్రంథి. ఇంకోసారి పలికి నేర్చుకోండి. చిత్తుకు అచిత్తుతో ముడిపడినట్లు ఉంటుంది, కానీ ముడి లేదు. అది ముడి కాని ముడి, కర్ర కాని కర్ర. జీలకర్రని ఏమంటారు? కర్ర. అడుగుతూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ, కర్ర కాని కర్ర జీలకర్ర, అది కర్ర కాదు. అట్లాగే ముడి కాని ముడి, ముడి వలె కనపడే ముడి. అది ముడి వలె కనపడేది అంటే ముడి అయితే ఇంకొకరిని బంధిస్తుంది.
కదా. మరి ముడి ఉంది కదా, అది ముడి కాదు. ముడి కాదని నాకెట్ట తెలిసింది? నేను ఊడదీస్తే తెలిసింది. ఊడదీసింటే ఇట్లా ముడి విప్పానా? లేదు లేదు. అది నీ నాదిని నీ నేను నుంచి విడదీసుకుండే పని ఇది. నేను మొగుడు పెళ్ళాం లేదు, నాది ఉంది. ఈ నాది సమానంగా ఉంటే ఈ నాదిని పెళ్లి చేసుకుంది. చూడు చిత్రం. అంటే ఇందులో ఉన్న నేను సపరేటు, ఒకటి కాదురా. ఇదిగో ఈ నేను అసలు సంబంధమే లేదు, ఇది వేరుగా ఉంది కదా. ఇవి రెండు మేమిద్దరం కలిసి బంధించబడ్డామని అనుకుంటున్నారు. వీళ్ళు బంధించబడలే, అందుకే వీడి దారిన వీడు చచ్చిపోవచ్చు. అర్థమవుతుందా? సరే వినండి. ఆత్మజ్ఞానం అనే జ్యోతి, ఇప్పుడు ఏ జ్యోతితో నువ్వు లోపలికి వెళ్ళి ఈ ఇద్దరిని వేరు చెయ్యాలో ఆ జ్యోతి నీ దగ్గర ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు నీ లోపలికి వెళ్ళి నీ బ్రహ్మగ్రంథి, నీ రుద్రగ్రంథి, నీ విష్ణు గ్రంథిని చూసిందా చూడలేదా? ప్రతి ఒక్కడికి అది ఎక్కడుందో లొకేషన్ కూడా తెలిసింది కదా. మీకు తెలియలేదా? మీ లోపల అదేమైంది? ఈ లెవెల్లో ఉంది. అది ఎక్కడి వరకు ఉంది? సహస్రారం వరకు ఉంది. నీ 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 మోటార్ నర్వసు, నీ సెన్సరీ నర్వసు కాకుండా మధ్యలో మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి, తామరతూడులో ఎట్లా అయితే మధ్యలో ఖాళీ ఉంటుందో అట్లాడిది నీ దగ్గర ఒకటి ఉంది. అది మధ్యలో ఉంది. ఈ రెండిటికి సంబంధం లేదు. ఈ ముగ్గురు కలిసి నీకు సహస్రారం వరకు నీ జ్ఞానం. ఒక గుండు ఉందన్నానే తల్లి గర్భంలో, ఆ గుండు తలకాయ, ఇంకో గుండు మొండెం. ఈ రెండే మొత్తం ఉన్నది మనకు. ఈ మొండానికి 2 కాళ్ళు 2 చేతులు మొలిచినాయి. మొత్తం నీకు జరిగేదంతా తలలోనే కదా. నీ జ్ఞానేంద్రియాలన్నీ తలలోనే ఉన్నాయి, అవునా కాదా? మిగిలిన కర్మేంద్రియాలు, వీటిని కర్మేంద్రియాలు, వాటిని జ్ఞానేంద్రియాలు అంటారంటే ఈ 2 ఇంద్రియాలతో నువ్వు ఏదైతే పరమాత్మ నిన్ను ఏ పర్పస్ కోసం జన్మకిచ్చాడో ఆ పర్పస్ సర్వ్ చేసుకోవడానికి ఇవి నీకు ఉపకరణాలు. కానీ వీటిని నువ్వు వేరే వాటికి వాడుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న టూల్స్ నువ్వు వేరే వాటికి వాడుకుంటున్నావు. అందుకని అవి చేయాల్సిన పర్పస్ అవి చేయటల్లా. నీకు అర్థమైందా? ఏం చెప్పమంటావురా? ఇప్పుడు ఏ జ్యోతితో మీరు లైట్, ఏ టార్చ్ చేసుకుని మీ లోపలికి వెళ్ళారో అది చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వెళ్ళారా లోపలికి? ఎవరు వెళ్ళలేదా? కనిపించింది కదా. మరి ఏ దీపం పెట్టుకొని పోయినారే? మరి ఎట్లా కనిపించింది? అక్కడ సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే. ఏదైతే తెలుసుకుని ఈ తాడు నేనని తెలుసుకుంటావో మళ్ళీ నువ్వు ఈ జన్మలకి వెళ్ళని అవసరం లేదు. అవునా? నా నివర్తంతే, నువ్వు తిరిగి రాక్కర్లేదు. మిగిలిన వాళ్ళందరూ ఆ బ్రహ్మభవనాల్లో కా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతే. నువ్వెక్కడున్నావయ్యా అంటే నీ దగ్గరే ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు అని అడిగితే ఎక్కడున్నాడు? నీ దగ్గరే ఉన్నారా. నా దగ్గరున్న నిన్ను ఎట్లా తెలుసుకోమంటావంటే చెప్తున్నాడు. బొగ్గు గన్నులలో పనిచేసే వాళ్ళకి బొగ్గు గని లోపల అన్ని చీకటిగా ఉంటుంది. ఆ బొగ్గు గనిలోకి లోపలికి వెళ్ళేవాడికి ఒక తలకి ఒక టోపీ ఇస్తారు. ఆ టోపీకి ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఒక దీపం.
ఆ దీపం ఏం చేస్తుందంటే వాడు వెళ్ళడానికి ముందే తను వెళ్ళి అక్కడక్కడ ఏముందో వాడికి చూపిస్తుంది. ఎక్కడ చూపిస్తుంది అంటే గనంతా చూపిస్తుందా? అట్లాంటిది జ్ఞానం అనేటువంటిది నీ దగ్గర పెట్టా. నీ దగ్గర అందుకే నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని అడుగుతాం కదా. నాకు బుద్ధి ఉంది, నాకు జ్ఞానం లేదా? జ్ఞానం లేదని ఎవడు పుట్టాడురా? ఒప్పుకోడు. ఎక్కడుంది నీ దగ్గర అంటే, నీ దగ్గర ఒక చిన్న దర్పణం పెట్టాను కదా. ఏం దర్పణం? బుద్ధి దర్పణం. ఆ బుద్ధి దర్పణం మీద అక్కడున్న పరమాత్మ చైతన్య కాంతి దాని మీద పడుతోంది. దానికి మనం ఏం పేరు ఉన్నా చిత్తు యందు ఆభాసమైన వాడు, చిదాభాసుడు అని పేరు పెట్టాం. వాడి పేరు ఏమిటి? చిదాభాసుడు. చిదాభాసుడు నీ నకిలీ నేను కాదు. నువ్వు నకిలీ నాదిని నేనంటున్నావే, ఆ నేను కాదు. ఆ చిదాభాస జ్ఞానం అనేది ప్రజ్ఞ కాదు, జ్ఞానం. ఎందుకు జ్ఞానం అయిందంటే నీ చిన్న అద్దం మీద అది పడింది. మన ఇంట్లో ఉన్న అద్దం, నా బెడ్రూమ్లో ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో పడ్డ బొమ్మలన్నీ కూడా ఆ గదిలో ఉన్నవి మాత్రమే పడతాయి కదా, పక్క గదిలో పడవు. ఎందుకని? ఆ అద్దం లిమిటెడ్, ఆ అద్దము చిన్నది, లిమిటెడ్. అందువల్ల దాంట్లో అవే పడతాయి. అర్థమైందా? అందుకని ఏం చేయమంటున్నాడంటే నీ దగ్గర కూడా నీ బుద్ధి దర్పణం లిమిటెడ్, ఇంత చిన్న తలకాయలోనే ఉంది. దాంట్లో పడ్డ కాంతి నీ శరీరంలో ఉన్న భాగాలను మాత్రమే తెలియజేస్తుంది, నీ మూడింటిని తెలియజేస్తుంది. దాటి వెళ్ళటానికి దానికి వీల్లేదు. వాడి దగ్గర ఏముందో నీకు తెలియదు. ఎందుకంటే ఈ నేనే ఆ నేనైనప్పుడు ఎందుకు వాడికి తెలియకుండా పోయింది? వాడి ప్రజ్ఞే కదా, వీడు ప్రజ్ఞే కదా. అంటే నువ్వు ప్రజ్ఞతో డీల్ చేయటల్లా. ఇప్పుడు నువ్వు ప్రజ్ఞ ఎక్కడికి పంపించావు? బ్యాక్గ్రౌండ్కి పంపించావు. ఫోర్ ఫ్రంట్కి ఎవరిని తీసుకొచ్చావు? నీ జ్ఞానాన్ని తీసుకొచ్చావు. అందుకే చిదాభాసుడు నీ శరీరంలో ఉన్న నాది నేను ఒకటి కాదని చెప్పాను. నాది నేను అన్నవాడు అసలు లీడర్ రా, ఎక్స్ లాంటి వాడు. ఏమీ అర్థమవుతోందా? చిదాభాసుడు వాడు కాదు. చిదాభాసుడు ఎక్కడున్నాడు అంటే ఈ నాదిని వదిలిపెట్టి, ఇప్పుడు మీ నాదిని అన్నీ మీరు వదిలిపెట్టేశారు. మీరందరూ లోపలికి వెళ్ళారు. విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి చూసొచ్చారా? దేంతో? జ్ఞానంతో. ఆ జ్ఞానంతో ఈ శరీరానికి ఏమన్నా సంబంధం ఉందా? దాని లోపలికి వెళ్ళారు. ఇది ఒక డబ్బా, 5 డబ్బాలు. 5 డబ్బాల లోపల ఎవతో ఉంది. అక్కడికి మీరు ఇప్పుడు పోయొచ్చారు. ఎట్లా పోయినారు అంటే బొగ్గు గనివాడు వాడి టోపీకి ఒక చిన్న లైట్ పెట్టుకుని ఆ లైటుతో తలపై టోపీలో ఒక బల్బు పెట్టుకుంటాడు. వాడెక్కడికి వెళ్ళినా అంత మాత్రం వెలుగు చూడగలడు. లోపలంతా చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాదు. ఎందుకంటే మీకు మిగిలినవేం కనిపించలేదు. చూడండి, లోపలికి వెళ్ళినప్పుడు ఏం కనిపించాయి? మీరు ఏం చూడదలుచుకున్నారో అలాంటిది నీ దగ్గర ఉంది. దాని పేరు చిచ్చక్తి. చిన్న బల్బు. అది ఎంత మేర అది చూపగలదో అంత మాత్రమే నీ జ్ఞానం పనిచేస్తోంది. అందుకు బొగ్గు గని చెప్పాను. బొగ్గు గని చీకటి గని, నీ లోపలంతా చీకటే ఉంది. నువ్వు తల్లి గర్భంలో ఆ చీకటిలోనే పడొచ్చావు. అంటే నీ శరీరం తయారైంది కూడా ఆ చీకటిలోనే. దేహభావన వదిలేస్తే అది వ్యాప్తమవుతుంది. అది చిన్న దీపమే. కానీ ఇప్పుడు ఆ దీపం నీ దేహం లోపలికి వెళ్ళింది, దేహం మీద కాదు కదా. ఈ దేహం నేను కాదు, ఇది నాది అని వదిలేస్తే, అంటే దేహం లేకపోతే దేహాభిమానే గళితే పోతే ఆ చిన్న దీపం ఏం చేస్తుందంటే, ఈ గోడలు తీసేసాను అనుకోరా, ఆ చిన్న దీపం కూడా అవతలి గదిలో కూడా కాంతి తెస్తుంది కదా. అంతవరకు ఎందుకు? ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మీకు అన్నీ తెలుసు. ఒక చిన్న దీపం వెలిగిద్దాం, క్యాండిల్. ఈ క్యాండిల్ని ఈ గదిలో పెడితే ఈ గది మాత్రమే వెలిగిస్తుంది.
మనం కరెంటు పోయినప్పుడు ఆ క్యాండిల్ చేత పట్టుకుని ఇంకో గదిలోకి పోవాలి, ఇంకో గదిలోకి వెళ్ళాలంటే. అట్లా కాకుండా గేహళీ దత్తదీపం అని వాకిలి దగ్గర గడప మీద ఆ క్యాండిల్ పెట్టావు అనుకో. మరి క్యాండిల్ ఇందాక ఒక్క గదిలోకే నాకు లైట్ వెలుగునిచ్చింది కదా, ఇప్పుడు 2 గదుల్లోకి ఎందుకు ఇచ్చింది అంటే ఇక్కడ వాకిలి అనే చోట ఏ ఆటంకి లేదు. అర్థమవుతుందా? అందువల్ల ఏం చేసింది, ఇప్పుడు నీకు నీ శరీరమే అడ్డం ఉంది. నువ్వు లోపలికి ఒక లైట్ పంపించావు, నీ శరీరమే నీకు అడ్డం ఉంది, లోపలిది మాత్రమే నీకు కనపడేట్టు చేస్తోంది. ఇప్పుడు ఈ శరీర అడ్డాన్ని నువ్వు ఈ నాది లేదు కదా అని నువ్వు అనుకున్నావు కదా, పంచకోశాలు నేను కాదు అని చెప్తున్నావు కదా, అప్పుడేమవుతుంది, ఆ దీపం వ్యాప్తం అవుతుంది. ఆ గదిలో దీపం ఈ గదిలో కూడా నీకు కాంతి ఇచ్చినట్టు ఒక గడప మీద పెట్టిన దీపం ఆ గదికి ఈ గదికి సమానమైన కాంతి ఇస్తుంది. ఒక్క గదిలో పెట్టిన దీపం కాన్సెప్ట్ కొంచెం కష్టమైందే, మీరు మరి క్యాచ్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. అందరికీ అర్థమవుతుందో లేదో, అందరి ముఖాలు చూడడానికి కూడా నాకు మరి నాకైతే నేను చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా. తెలిసింది కదరా, వ్యాప్తం ఎట్లా అవ్వాలి అంటే అట్లా అవ్వాలి. నీ కాంతికే వ్యాప్తమయ్యే శక్తి ఉంది నీ దగ్గర. జ్ఞానానికి నువ్వు చిన్న శరీరంలో పెట్టి ఇదే నేను అన్నావు కాబట్టి ఇక్కడే ఉందానులే అనుకుంటా ఉంది. ఏమిరా, దాన్ని ఏం చేద్దాం, ఈ శరీరాన్ని పీకి అవతల పారేద్దామా కక్కల్లాగా? కాదు, భావనలో ఇది కాదు అని నువ్వు అనుకుంటే అది వ్యాప్తం అవుతుంది. ఏమ్మా, దేహభావన వదిలేస్తే అదే వ్యాప్తం అవుతుంది. కుండను పగలగొడితే ఘటాకాశం మహాకాశం కావడానికి ఏ ప్రయత్నం చెయ్యాలి? ఒక కుండ ఉంది నా దగ్గర, కుండ ఎప్పుడైతే పెట్టానో ఇక్కడున్న ఆకాశం ఆ కుండలోకి వచ్చింది. ఇక్కడున్న ఆకాశం వచ్చిందా? కాదు కాదు, అక్కడున్న ఆకాశమే కుండ షేపులో తయారైంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే అది అర్థం. ఈ కుండ తయారు చేయబట్టి కుండలోకి ఆకాశం కుండ ఆకారంగా వచ్చినట్లు నీకు కనపడుతోంది. ఆకాశం కుండ ఆకారం పొందలే, ఆకాశం కుండ ఆకారం పొందలే. కుండ ఆకారం పొందినట్లయితే కుండలో ఆకాశం చూడండి ఎట్లుంది, కుండలాగే ఉంది. అది కుండ ఆకారం పొందినట్లయితే కుండ పగలగొట్టగానే అది మొత్తం మహాకాశంలో కలిసిపోయింది. అంతకుముందు మహాకాశంలో విడిపడిందా? పడలే. నీళ్ళ మీద గీత గీస్తే ఈ నీళ్లు ఆ నీళ్లు వేరైనట్టు కనబడతాయే కానీ నువ్వు గీస్తున్నప్పుడే 2 కలిసి ఉన్నాయి. అవునా కాదా? ఏమిరా, అట్లా ఘటాకాశం మహాకాశం. నన్ను వ్యాప్తం ఎట్లవుతాను, నా లైటు అంతటికీ ఎట్లా కనపడుతుంది అని నువ్వు అంటున్నావు. ఎప్పుడైతే దీని భావం నీకు పోతుందో ఆటోమేటిక్గా అది అంతా కనపడుతుంది. తెలిసిందా? అది మరి నన్ను ఏం చేయమంటావు? దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, కర్తాత్మ అన్నీ వదిలేస్తే ఇవేమిటండి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయండి మళ్ళీ నాకు అంటే, దేహమే నేను అనుకోవడం, నా ఇంద్రియాలే నేను అనుకోండి, నా ఇంద్రియాలు అవి. కానీ నేనేమంటున్నాను, నేనే ఇంద్రియాలు. అందుకని ఇంద్రియాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ, కర్తాత్మ. నేను చేశాను, నేను పాఠం చెబుతున్నా, నేను నేను ఈ 4 నకిలీ నేనుతో నువ్వు బాగా మెరుగుపెట్టావు. నా దగ్గర బంగారం కానిది ఒక నగ ఉంది, బంగారం కాదు అది, మహి దగ్గర కొన్న నగ. దానికి నేను బంగారం పైన కోటింగ్ వేశాను. ఇప్పుడు అది నాకు బంగారం వలే కనపడుతుంది కానీ అది బంగారం కాదు. ఎవరికి కనబడుతుంది? చూసేవాడికి కనబడుతుంది. నాకు అది బంగారం కాదని తెలుసు కదా. ఇప్పుడు చూసేవాడికి నేను భానుమతినని,
నాకు కళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయని, నేను మాట పాఠం చెబుతున్నానని చూసేవాడి కనిపించని, కానీ దీన్ని నేను ఆత్మ అంటున్నానే అది కాదని నాకు తెలియాలి. మీకు అర్థమైందా? నాకు బంగారం లేకపోతే నేను ఆ అమ్మాయి దగ్గర మనం అందరం నకిలీ నగలు పెట్టుకొని పోతాం కదరా. నకిలీ నగ ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు అది నకిలీ అని తెలుసు కదా, ఎందుకు పెట్టుకుంటున్నావు? చూసేవాడు దీన్ని నిజం అనుకోవాలి. నకిలీ సొమ్ములు ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఎవరి కోసం? చూసేవాడి కోసం. చూసేవాడి కోసం ఇది పెట్టుకుంటే నాకు పర్వాలేదు, కానీ ఇది నేనే అంటున్నా. నేను పెట్టుకునే నకిలీది నేనే, ఇది బంగారం అంటున్నా. ఎక్కడ అంటున్నామండి? దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, కర్తృత్వ కర్తృత్వం కూడా వహిస్తున్నా నేను విజ్ఞానమయ కోశంతో. మరి అవన్నీ నకిలీ నేను కదా. నేను ఎట్లా వ్యవహారం చేస్తున్నాను? ఇప్పుడు మీకు అర్థమైందా? వాడు చూసేందుకు ఉండని, నాకేం బాధలే. అబ్బా ఈమెకి ఎన్ని సొమ్ములు ఉన్నాయి అని వాడు అనుకోని, కానీ నాకిన్ని సొమ్ములు ఉన్నాయి అని అమ్మడానికి పోతే ఏమి రావు, తన్ని పంపిస్తారు. బంగారం కాదని తెలిసి కూడా నువ్వు బంగారం అని నా దగ్గరికి వస్తావా అని అనరు వాళ్ళు. ఏం అన్యాయం రా మనం చేస్తున్నది కదా. మరి ఏం చేయమంటున్నాడు? నీ నాది నాదే నాయన, అది నేను కావడానికి వీలే లేదు. నువ్వు దాన్ని ప్రతిసారి నేను చేస్తున్నావు కదా. ఎక్కడ చేశానండి నేను? ఒరే వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు నువ్వు విన్నావుట్రా అని అడిగితే వెంటనే నేను అక్కడ లేనమ్మా. ఎందుకు అంటున్నావురా? నీ నాదిని నేను చేసావు, అందుకని నేను అక్కడ లేనంటున్నావు. అందువల్ల ప్రాబ్లం ఏమొచ్చిందో తెలుసునా? నీకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. పాపపుణ్యాలు, కష్టసుఖాలు, ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయంటే నేను నేను అని తెలిసి ఇది నాది అని తెలిస్తే నాకు ప్రాబ్లం లేదు. ఏమవుతుందంటే నేనుకు నాది వేరుగా కనిపిస్తుంది. ఇది మాత్రమే నాది, ఇది నేను. కానీ ఎప్పుడైతే దీన్ని నేను అన్నానో ఇప్పుడు నాది ఎక్కడికి పోవాలి? ఇది వెనక్కి పోయేది దాన్ని నాదెందు, ఆ ముందు ఉన్నది నాదంటుంది. అదే నా పెళ్ళం, నా పిల్లలు, నా డబ్బులు. ఇది నేను అనబట్టే నీకు నా భార్య నా పిల్లలు వచ్చారు. ఇప్పుడు చాలా కష్టమా అమ్మా నువ్వు అనుకునేది? చాలా కష్టమా? మరి ఎందుకే ఇంత అవస్థపడుతున్నారు? ఇన్నేళ్ళు పాఠం చెప్పమంటారు ఎందుకే? ఎందుకు తెలియటం లేదే? ఆలోచించండి. ఇన్నిసార్లు చెప్పాలా? ఆలోచించండి. అమ్మో ఇది ఇంకా చాలా ఉండే అయిపోతుంది బతికిచ్చా. ఏంటంటే ఇంకా టైం ఉంది, ఇంకా ఇంత ఉందేమిటి అనుకుంటున్నా. విను, అవి వదిలేస్తే అది దేహాభిమానం వదలడం. అభిమానం వదలమంటే అన్నం తినక్కర్లేదు, తల దువ్వుకోక్కర్లేదు, బట్ట కట్టుకోక్కర్లేదు, నాకు దేహం అంటే అసలు భ్రాంతే లేదు, నేను ఏదంటే అది తింటా, నాకు అవసరం లేదు. అవన్నీ కాదు నాయన, ఇది నేను అనుకుంటున్నావు, అది వదిలేసి. ఎట్లా వదలాలండి అది? నాకేమో కష్టం ఉంది. ఎవరన్నా అక్కడ భానుమతిని గురించి ఏమన్నా మాట్లాడుకుంటుంటే నన్ను గురించే మాట్లాడు కాదమ్మా, పోయి కనుక్కొని రాపో, వాళ్ళు ఏదో నన్ను గురించే అంటున్నారు, అది వదలరా. ఏమైపోయినావురా? ఆ పేరుతో నువ్వు తాదాత్మ్యం చెందావు, ఆ దేహంతో నువ్వు తాదాత్మ్యం చెందావు. నువ్వు కాదు కాదని పాఠంలో మాట్లాడతావు కానీ కదా. అసలైన నేను బ్రహ్మ విద్య ఏమీ తెలియని వాడికి చెవిటివాడి ముందర శంఖం బూది ఎందుకే కదా. ఒక చెవిటివాడి ముందర నేను చక్కగా వీణ వాయించాను అనుకో, ఏం ప్రయోజనం? అది వదిలేస్తే నేనేమవుతాను? ఈ నకిలీ నేను అడ్డంకిని నేను గనక తొలగించగలిగితే కష్టమేం కాదమ్మా.
ఎందుకంటే అది నువ్వు వేసుకున్నదే కాబట్టి నువ్వే తీసేయాలి. నువ్వే కదా వేసుకున్నావు. ఈ నేను అన్న భావాన్ని ఈ శరీరం మీద వేసింది ఎవడు? నీవు వేసావు. ఎప్పుడు వేసావో చెప్పమంటావా? నీకు తెలియని వయస్సులో నువ్వు వేయలే. నువ్వు అప్పుడు కూడా నేను నాది అనే అన్నావు కదా. ఇది నాది, కన్ను ఎవరిదమ్మా అని అడగండి చిన్నపిల్లలను. నాది అంటే నేను వేరే ఉన్నానని నీకు తెలుసు. ఎప్పటి నుంచి మొదలు పెట్టావంటే దీన్ని నేను అనుకుని అది నాది అనుకోవడం నీకు మీ అమ్మ నేర్పినప్పటి నుంచి. మా అమ్మ ఎందుకు నేర్పిందండి అంటే, ఆ బిస్కెట్ల ప్యాకెట్ దాచిపెట్టుకో, ఆ పిల్లవాడు వస్తున్నాడు వాడికి కూడా పెట్టాల్సి వస్తుంది, ఇది దాచుకో అని ఎవరు చెప్పారు? ఓ వాడు వేరేవాడు, వాడికి పెట్టకూడదు, ఇది నేనే తినాలి, అందుకని నేను దాచిపెట్టు. అప్పుడు నేను చేసేసింది మీ అమ్మ. లేకపోతే నీకు నేను అట్లా నేను తెలీదు కదా. నీకు అప్పుడు ఎవరు కావాలి అంటే అమ్మే నీకు సర్వస్వం. ఎందుకంటే అట్లా నేను మోసం చేసింది. అర్థమైందా? అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆమె అసలు అమ్మ, ఈమె నకిలీ అమ్మ. నాకు ఆ నాటకంలో అమ్మ. నువ్వు నాటకంలో పాత్ర వేయడానికి వచ్చావు కదా. తెలిస్తే అంతే నిజం. దేహ పరిమితులకు లోనైనందున నీవే ప్రత్యేగాత్మమైన నీవే దేహాత్మ, ఇంద్రియాత్మ, కర్తాత్మ, మిథ్యాత్మ అయిపోతున్నావు. లేకుంటే అది వ్యాప్తమైన చిదాకాశ రూపమైన పరమాత్మ. ఎందుకు అంటే నీ లోపల లిమిటెడ్గా ఒక పరమాత్మ, అది అంతటా ఇంకో పరమాత్మ, ఇద్దరు లేరు. మరి జ్ఞానం నా వరకే ఉంది కదండి అంటే నీ అద్దంలో పడి అది లిమిటెడ్గా నీకు కనపడుతోంది. అది చిదాభాసుడు, వాణ్ణి జీవుడు అంటున్నాం. మిగిలిన వాళ్ళందరినీ చూడండి, ప్రాణం పోయింది, కాలు విరిగింది, కన్ను గుడ్డిదైంది, అయింది అని దాన్ని స్త్రీలింగంగా ప్రయోగిస్తున్నాం. లోపల జీవుణ్ణి మాత్రం జీవుడు పోయాడు, వాడు నీకు చిదాభాసుడు, చిత్తు యందు ఆభాసమైన వాడు. అర్థమైందా? నేను నాదిలో ఇంకా కాస్త క్లారిటీ వచ్చిందా రాలేదా? అంతకుముందు ఉన్న 10th క్లాస్ వరకు ఉన్న నేను నాది ఏమిటి? మీరందరూ రాసిన నేను నాది. ఇప్పుడు నేను నాదిని ఏం చేస్తున్నారు? ఆ రెండిటికి అసలు సంబంధమే లేదు, ముడిపడలేదు, పడ్డట్టుగా కనపడుతోంది. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.